హాయ్ హలో అండి, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి నేను ఇది ఇండియా టు ఆస్ట్రేలియా సైకిల్ రైడ్ చేసి వచ్చారు కదా రంజిత్ ఆన్ వీల్స్, అతన్ని కలవడానికి వెళ్తున్నాను. అతను పడ్డ కష్టాలు అన్నీ, అలా ఎంత దూరం నుంచి ఎలా వచ్చాడు అన్నీ కనుక్కుందాం, ఓకేనా? హాయ్ రంజిత్ గారు. హాయ్ అండి, ఎలా ఉన్నారు? చాలా బాగున్నా. మిమ్మల్ని కలవడం నాకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా మీరు ఇండియా నుంచి ఆస్ట్రేలియాకి రావాలనుకున్నారు కదా, అవును. అప్పుడు మీ ఫ్యామిలీ మెంబర్స్ ఏమన్నారు? సో ఫస్ట్ ఇండియా నుండి ఆస్ట్రేలియాకి రావాలనుకున్నప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కొంచెం టెన్షన్ పడ్డారు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఏంటి డౌట్ వస్తుందంటే ఇండియా నుండి ఆస్ట్రేలియాకా ఒక దారి ఉందా అని చెప్పేసి ఫస్ట్ క్వశ్చన్ మైండ్లో వచ్చేది, దారి ఉందా అని. దారి ఉంటే ఎలా వెళ్తారు? ఎందుకంటే దట్టు సైకిల్ కదా, ఇంతవరకు ఎవరు వెళ్ళుండరు, సైకిల్ పైన ఎలా వెళ్తారు ఏంటిది అని చెప్పేసి వాళ్ళ మైండ్లో చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఫస్ట్ వాళ్ళకి నేను అది క్లియర్ చేయాలి, అసలు నేను ఎలా వెళ్ళబోతున్నా, నీ ప్లాన్ ఏంటి. ఎప్పుడైతే ప్లాన్ వాళ్ళకి చెప్తామో కాన్ఫిడెంట్గా, సో వాళ్ళకి అర్థమవుద్ది. సో బిఫోర్ దిస్ ఇండియా టు ఆస్ట్రేలియా కన్నా ముందు నేను ఇండియాలోనే 2 సంవత్సరాలు రైడ్ చేశాను అరౌండ్ ద ఇండియా. సో చాలా సిచ్యువేషన్స్, హార్డ్ సిచ్యువేషన్స్, ఎడారిలలో అడవిలలో తప్పిపోవడము, ఫుడ్ దొరికినప్పుడు కూడా సర్వైవ్ అవ్వడము, కిడ్నాప్ అయినప్పుడు కూడా బయటికి రావడము. సో ఇవన్నీ చేశాను. సో వాళ్ళకు ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చా, ఏంటి అంటే వీడు ఎక్కడికి పోయినా బ్రతుకుతాడు, ఎక్కడికి పోయినా బయటికి రాగలుగుతాడు అని చెప్పేసి ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చా. ఓకే, ఇండియాలో తిరిగినా ఓకే. తర్వాత శ్రీలంకకి వెళ్ళా. ఎందుకు శ్రీలంకకి వెళ్ళినంటే బయటి కంట్రీకి వెళ్తే ఎలా బ్రతకగలము, ఎలా ఉండాలి, పాస్పోర్ట్ ఎలా ఉంటుంది, వీసా ఎలా ఉంటుంది, మనీ ఎలా, ఎందుకంటే ప్రతి కంట్రీలో ఒక డిఫరెంట్ కరెన్సీ, భాష ఎట్లా మాట్లాడాలి అండ్ వాళ్ళతో ఎట్లా మనము ఏమంటారు దాన్ని మాట్లాడడానికి, కన్వర్జేషన్ ఎలా చేయాలి అండ్ వాళ్ళతోటి ఏం తిండి దొరుకుద్ది, ఇలాంటివన్నీ తెలుసుకోవాలంటే ఫస్ట్ ఒకసారి బయటికి వెళ్ళాలి. అలా శ్రీలంకకి వెళ్ళి ఒక 2200 కిలోమీటర్లు రైడ్ చేసి ఎప్పుడైతే ఇంటికి వచ్చానో సో వాళ్ళకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. ఎప్పుడైతే ఆ కాన్ఫిడెన్స్ వచ్చిందో సో దట్ వాళ్ళకి ఓకే వీడు ఏమైనా చేయగలుగుతాడు, 2 సంవత్సరాల నుండి చేస్తున్నాడు సో అని చెప్పేసి వాళ్ళకి ఒక నమ్మకాన్ని కలిగించి నేను ఎలా పోతా ఏంటి అనేది ప్రతి ఒక్కటి మాట్లాడి వాళ్ళకి కూర్చుండబెట్టి నేను జాగ్రత్తగా ఉంటా, జాగ్రత్తగా వస్తా అని చెప్పేసి వాళ్ళకి ఒకటి క్లారిటీ ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళ మనసులో భయం ఉంటుంది. బట్ వాళ్ళు నా ప్యాషన్ని రెస్పెక్ట్ చేసి అండ్ నా డ్రీమ్, నా గోల్ ఏంటిది, నేను ఎందుకు పోతున్నానో వాళ్ళకి తెలుసు కాబట్టి సో వాళ్ళు వెళ్ళమని చెప్పేసి పర్మిషన్ ఇచ్చారు. సో దట్ ఇక్కడ ఉన్నా. ఇంకా మీకు ఇక్కడికి రావడానికి ఎన్ని మంత్స్ పట్టింది మీకు ఇక్కడికి రావడానికి? సో అక్కడ నుండి ఇక్కడికి రావడానికి ఫస్ట్ వియత్నాం, కంబోడియా, థాయిలాండ్, మలేషియా, సింగపూర్, ఇండోనేషియా, చైనా, జపాన్, కొరియా, తైవాన్, మంగోలియా, ఆస్ట్రేలియా. నేను ఇక్కడికి రావడానికి 19 నెలలు పట్టింది. ఇప్పటికీ చూసుకుంటే దగ్గర దగ్గర 570 రోజులు 80 రోజులు అవుతుంది అరౌండ్. ఇంకా ఇది మీకు ఇన్ని కంట్రీస్ తిరిగారు కదా, మీకు బాగా నచ్చిన కంట్రీ ఏది? ఇప్పటి వరకు తిరిగిన దానిలో బ్యూటీ విషయంలో చూసుకుంటే నాకు సౌత్ కొరియా. సో ఎందుకంటే నేను వెళ్ళిన టైం వచ్చేసి మంచి చెర్రీ బ్లాసమ్ అని అంటారు, సకూరా అని అంటారు, ఆ టైంలో వెళ్ళాను. మంచి లైక్ పింక్ సకూరా అండ్ వైట్ కలర్ చెర్రీ బ్లాసమ్, ఆ పువ్వులు వాటిలో రైడ్ చేసినప్పుడు అండ్ బ్యూటిఫుల్ బీచెస్ లైక్ చాలా మంచి బ్యూటిఫుల్ బ్లూ కలర్ బీచెస్ అండ్ వైట్ శాండ్ బీచెస్ చాలా బాగుంటాయి. అండ్ అక్కడ క్యాంపింగ్ కూడా ఎక్కడంటే అక్కడ వేసుకోవచ్చు, ఎలాంటి రెస్ట్రిక్షన్స్ కూడా ఎక్కువ ఏం పెట్టారు, క్యాంపింగ్ ఫ్రెండ్లీ కంట్రీ అది. సో అండ్ ఒక సైడు మంచి కొండలు అండ్ మంచి నీట్గా ఒక గ్రీన్ చెద్దరు కప్పినట్టు ఉంటాయి కొండలు. సో బెస్ట్ కంట్రీ అంటే ఫర్ బ్యూటీ నేచర్కి సౌత్ కొరియా. కానీ వైల్డ్కి అండ్ సైక్లింగ్కి అడ్వెంచరస్కి బెస్ట్ కంట్రీ అంటే మంగోలియా అని చెప్తాను. ఈ జర్నీలో మీరు చాలా ఇబ్బందులు ఎదుర్కొని ఉంటారు, దాంతో ఒకటి ఏదైనా మాకు చెప్పుకుంటారు? జర్నీలో ఇబ్బందులు అంటే ఫస్ట్ వచ్చేసి ఏమంటారు, జర్నీలో వచ్చేసి ఫస్ట్ జర్నీలో వచ్చేసి మంగోలియాలో అరౌండ్ ఒక 800 కిలోమీటర్స్ రైడ్ చేయాలి. ఈ 800 కిలోమీటర్స్కి రోడ్డు లేదు అండ్
ఫుడ్ లేదు, వాటర్ లేవు, నెట్వర్క్ లేదు, అండ్ ఏం లేదు. ఈ 800 కిలోమీటర్స్ నేను రైడ్ చేయాలి. అది వచ్చేసి ఎందుకు రైడ్ చేయాలనంటే ఆస్ట్రేలియా ఒక డెజర్ట్ ఉంటుంది మధ్యలో మొత్తం. అలాంటి డెజర్ట్ని నేను అలాంటి డెజర్ట్ ప్లేస్లో రైడ్ చేయాలని అంటే కంపల్సరీ ఇలాంటి ప్లేస్ ముందు నేను ఎక్స్ప్లోర్ చేయాలని చెప్పేసి 800 కిలోమీటర్స్ రైడ్ అయితే నేను స్టార్ట్ చేశాను. అది వచ్చేసి అరౌండ్ 10 to 15 లీటర్స్ వాటర్ క్యారీ చేశాను. సైకిల్ అసలుకే హ్యూజ్ ఉంటుంది. అండ్ ఆ 10 డేస్కి ఫుడ్ ఇవన్నీ క్యారీ చేస్తూ ఆ 10 డేస్ రోడ్డు లేకుండా, నెట్వర్క్ లేకుండా, మనుషులు లేకుండా, ఒక్కొక్క రోజు మనుషులను కూడా చూడలేదు. ఎట్ ద ఎండ్ ఇంకొక 3 డేస్ ఉన్నానగా నా దగ్గర 2.5 లీటర్స్ 3 లీటర్స్ వాటర్ ఉన్నాయి. అంటే డైలీ 5 లీటర్లు 6 లీటర్లు మినిమం తాగాలి. ఓకే, అలాంటిది నా దగ్గర ఉన్నాయి 2-3 లీటర్స్. అయితే ఇంకా లాస్ట్ డేకి మొత్తానికి కలిపి 1 లీటర్ వాటర్ మిగిలింది. నేను ఎక్కడైనా మధ్యలో వెళ్తూ ఉంటే ఎవరైనా కనబడితే వాటర్ అడిగినప్పుడు వాళ్ళు నాకు గుర్రం పాలు తాగుతారు మంగోలియాలో ఎక్కువ శాతం. సో ఆ గుర్రం పాలు తాగేవాడిని. తాగితే బాడీ హీట్ అయిపోయి ఇంకా దాహం ఎక్కువ వేసేది అన్నట్టు. సో ఇట్లా లాస్ట్ రోజు ఇంకా పొద్దున్నే బయలుదేరినప్పుడు పెద్ద గుట్టలు, కొండలు, మొత్తం రోడ్డు లేదు కదా, ఎక్కడో బాటిల్ మిస్ అయ్యి కొండ మీదకి కింద పడిపోయింది. ఆ రోజు అరౌండ్ 60 ఏమో తొక్కాలి. 60 తొక్కే వరకే ఈవినింగ్ అయిపోయింది. పొద్దు నుండి నీళ్ళు లేవు, నోరంతా ఎండిపోతుంది, వాటర్ లేవు. మధ్యలో వెళ్తూ ఉంటే ఒక అతను వాటర్ అడిగితే అతని దగ్గర కొన్నే ఉండే. నాకు అతను వెళ్తుండే, అతను ఇచ్చిండు అవి వేడి నీళ్ళు. అవి నాలుక దగ్గర తడుపుకున్నా. అండ్ ఆ రోజు రాత్రి వరకు, సాయంత్రం వరకు వాటర్ కోసం నేను దాటాలి, తొక్కాలి. మొత్తం వైల్డ్ ఈగలు అవి ఇవన్నీ మొహం నిండా. సో ఆ రోజు లైక్ ఫుల్గా డిహైడ్రేట్ అయిపోయి పెదాలు పగిలిపోయినాయి. లైక్ చిన్న బ్లడ్ లాగా రావడం. డిహైడ్రేట్ అయిపోతే అదే కదా అయిపోద్ది. సో ఒక వాటర్ దొరికితే బాగుండని చూసినా అక్కడ నదులు అవి ఏమీ లేవు. ఎట్ ద ఎండ్ సాయంత్రం 6 ఏమో అవుతుంది, సడన్గా వర్షం పడడం స్టార్ట్ అయింది. సో వర్షం స్టార్ట్ కాగానే వెంటనే సైకిల్ మీద కవర్ కప్పి ఆ కవర్లో వాటర్ ఉంటాయి కదా, వర్షంలో వస్తాయి కదా, ఆ వాటర్ అన్నీ లైక్ కలెక్ట్ చేసి డైరెక్ట్ అట్లనే తాగి బాటిల్ నింపుకొని ఆ రోజు సర్వైవ్ అయినా. సో ఈ జర్నీలో వాటర్ కోసం కష్టపడ్డా, ఫుడ్ కోసం కష్టపడ్డా, లదాఖ్ లాంటి ప్లేస్లో గాలి కోసం కూడా కష్టపడ్డా. లైక్ హై ఆల్టిట్యూడ్లో ఆక్సిజన్ ఉండదు కదా, ఒక నైట్ మొత్తం గాలి కోసం కష్టపడి ఆ సిలిండర్ పెట్టుకొని లైక్ అట్లా కూడా చాలా ఉన్నాయి. ఒకటి కాదు, రెండు కాదు, ఎలా. ఇలాంటివన్నీ మీరు ఫేస్ చేసినప్పుడు మీకు ఒక్కసారైనా ఇండియాకి తిరిగి వెళ్ళిపోవాలి అని అనిపించలేదా మీకు? లేదండి, ఎందుకంటే నేను పెట్టుకున్నది చాలా పెద్దది. సో ఏంటి ఒకటి గట్టిగా అనుకున్నప్పుడు మళ్ళీ వెన్నుదిరిగి చూడడం అనేది అది ఎప్పుడు నా మైండ్లో రాలేదు. ఎందుకంటే చాలా గట్టిగా ఫిక్స్ అయ్యాను నేను, కంపల్సరీ చేయాలి, కంపల్సరీ సాధించాలి, నేను అక్కడికి చేరుకోవాలని. ప్రతిసారి నేను బాగా అలసిపోయినప్పుడు కానీ లైక్ అలాంటప్పుడు ఒక చిన్న ఆలోచన వస్తుంది. ఏంటంటే నేను ఇలా సైకిల్ రైడ్ చేసుకుంటూ వెళ్తున్నా, ఆస్ట్రేలియా వీసా లేదు, అప్పుడు ఏం లేదు. ఆస్ట్రేలియాకు రీచ్ అయినా, చాలా అలసిపోయి ఉన్నా, చాలామంది అక్కడ ఉన్నారు. సో వాళ్ళందరూ ఇలా నేను సైకిల్ పైన ఎంటర్ అవుతుంటే క్లాప్స్ కొడుతున్నారు. సో దట్ నాకు అప్పుడు గూస్ బంప్స్ వచ్చి చాలా గర్వంగా ఉంది. అది ఎప్పుడు నా మైండ్లో ఎప్పుడైనా పడుకున్నప్పుడు కానీ ఇలాంటి టైంలో ఊకే వచ్చేది అన్నట్టు. లైక్ ఎందుకంటే అల్టిమేట్గా నేను ఒక దగ్గర 2 సంవత్సరాలు రైడ్ చేసి 14 కంట్రీలు దాటి దగ్గర 30-40 వేల కిలోమీటర్లు రైడ్ చేసి అక్కడికి వెళ్తున్నా కదా, ఆ మైండ్లో ఎప్పటికీ అది ఉండేది. అది ఉన్నప్పుడు ఆ మూమెంట్ ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి ఆ మూమెంట్ కోసం నేను నిరంతరం కృషి చేస్తూ ఉండేవాడిని. ఎప్పుడు అలాంటి థాట్ ఏం రాలేదు లైక్ వెనక్కి పోవాలనేది. ఎందుకంటే నీ విజన్ క్లియర్ అయినప్పుడు, నువ్వు వెళ్ళే గమ్యం నీకు క్లియర్గా ఉన్నప్పుడు మధ్యలో ఆటంకాలన్నీ అవి చిన్నగానే కనిపిస్తాయి. హలో రంజిత్ గారు, నా పేరు సరిత. ఇట్స్ అ ప్లెజర్ మీటింగ్ యూ. నాకు ఒక చిన్న క్వశ్చన్ అండి. మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఇది చేయడానికి మీకు ఇన్స్పిరేషన్ అండ్ మోటివేషన్ ఎక్కడి నుంచి వచ్చింది? సో యాక్చువల్గా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే ఏం లేదు. మా డాడీ వచ్చేసి క్రిమినల్ లాయర్, సో అడ్వకేట్. అండ్ మా చెల్లి వచ్చేసి డెంటిస్ట్, డాక్టర్. అండ్ మమ్మీ హౌస్ వైఫ్. నేను కూడా ఫార్మసీ అయిపోయింది, ఫార్మసిస్ట్. సో అలా లైక్ నాట్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఎందుకు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అంటే, నేను నా 10th క్లాస్లో ఉన్నప్పుడు మా డాడీ లా చదువుతున్నాడు. సో ఎందుకు చదువుతున్నాడు అంటే నాకు ఒక రీజన్ ఉన్నది దానికి.
మా డాడీకి ఒకసారి మామూలుగా మేము నా 7th క్లాస్లో ఏమో ఉన్నప్పుడు తనకి ఒక ఎగ్జామ్ రాసినప్పుడు సెంట్రల్ గవర్నమెంట్లో టీటీ అంటారు కదా, తెలుసు కదా, టీటీ ఆ జాబ్ వచ్చిన తర్వాత మేము 2000 ఇయర్ అనుకుంటుంది, 2000 ఇయర్ సంథింగ్ లైక్ దట్. సో అప్పుడు మేము వేరే ఇంట్లో ఉండేవాళ్ళం. అప్పుడు ఇంకొక తక్కువ రెంట్కి వచ్చిందని చెప్పేసి 80 రూపాయలు ఉండే ఇంతకుముందు రెంట్, 60 రూపాయలు ఉన్నాయని చెప్పేసి వేరే దగ్గరికి షిఫ్ట్ అయిపోయినాం. ఆ లెటర్ ఏదైతే ఉందో 60 రూపాయలు 80 రూపాయలు ఏదైతే పాతిల్ ఉందో వాళ్ళకి వచ్చింది. సో వాళ్ళు ఏం చేశారంటే మేము అక్కడ నుండి ఖాళీ చేసి వెళ్ళినామనే ఒక గ్రడ్జ్ తోటి పెట్టుకొని ఆ లెటర్ని వాళ్ళు మాకు హ్యాండ్ ఓవర్ చేయలేదు. ఏదైతే ఉన్నదో అప్పుడు ఉంటుంది కదా, లైక్ ఆ లెటర్ తీసుకుపోయి మనం జాయిన్ అవ్వాలి కదా జాబ్కి, అది ఇవ్వలేదు. ఇవ్వకుంటే మా డాడీ లెటర్ రావాలి వచ్చిందా అని చెప్పేసి చాలాసార్లు వాళ్ళని అడిగినా కూడా వాళ్ళు ఏం రాలేదు అని అన్నారు, కానీ దాచిపెట్టుకున్నారు. ఎట్ ద ఎండ్ విశాఖపట్నం పోయేసి అడిగినప్పుడు మా డాడీ లెటర్ వచ్చింది నీకు, రిసీవ్ కూడా అయిపోయింది, వీళ్ళు రిసీవ్ చేసుకున్నారు అని చెప్పేసి రిసీవర్ నేమ్ ఇలా అంతా చెప్పిండు. వచ్చి డాడీ గొడవ పెడితే అప్పుడు వారం రోజుల తర్వాత వాళ్ళు వచ్చిందని ఇచ్చారు. అది పట్టుకొని మళ్ళీ వెళ్తే అప్పటికి జాబ్ వేరే వాళ్ళకి ఇచ్చేసారు, మనీ సంథింగ్ పెట్టేసి వేరే వాళ్ళకి ఇచ్చేసినప్పుడు మా డాడీ కోర్టులో కేసు ఫైల్ చేసి కొంచెం ఫైట్ చేసి అదంతా చేసినా కూడా లాయర్లకు డబ్బులు ఇచ్చడమే తప్ప పని ఎప్పుడు కాలేదు. సో లాయర్లు ఉత్తిగానే డబ్బులు అన్నీ తీసుకొని ఇదంతా చేస్తున్నారని చెప్పేసి ఇలా కావద్దు అని చెప్పేసి మా డాడీ ఏం చేసినంటే అప్పుడు నేను ఇలాంటి వాళ్ళ కోసం నేను పోరాడాలి అని చెప్పేసి మా డాడీ అప్పుడు లాస్ట్ లెటర్ రాసి మా 10th క్లాస్లో ఉన్నప్పుడు మా డాడీ చదువుతున్నాడు, నా ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు కూడా మా డాడీ చదువుతున్నాడు అన్నట్టు. అంటే మీరు ఆలోచించండి ఎలా హార్డ్గా ఉంటుందో, చదువుకుంటూ నన్ను మా చెల్లిని చదివిపిస్తూ వరంగల్ లాంటి ఒక సిటీలో రెంట్లు అవి ఇవి కట్టుకుంటూ, అంటే పని చేసుకుంటూ, జిరాక్స్ సెంటర్లో పని చేసుకుంటూ, కొబ్బరి బొండాలు కొట్టుకుంటూ డే అంతా ఇవన్నీ చేసుకుంటూ మా డాడీ తను బ్రతకడమే కాక మమ్మల్ని చదివించడం, తను చదవడం ఇదంతా చేస్తున్నప్పుడు లైక్ మీకు తెలిసి ఎంత స్ట్రగుల్ అయి ఉంటుందో ఒక ఫ్యామిలీ. సో దట్ అలాంటి ఫ్యామిలీ అన్నట్టు. సో అలాంటి స్ట్రగుల్స్లో ఉన్న ఫ్యామిలీ, నేను చదువుకోవడం, మా చెల్లి చదువుకోవడం, దట్టు లైక్ తన డెంటిస్ట్ చాలా డబ్బులు పెట్టాల్సి వచ్చేది, గవర్నమెంట్ కాలేజ్ అయినా ప్రైవేట్ కాలేజ్ అయినా. సో అలా ఉన్న సిచ్యువేషన్స్లో మా మా డాడీ ఒక మంచి పొజిషన్కి వస్తున్నాడు. అప్పుడే పొజిషన్కి వస్తున్న టైంలో కరోనా వచ్చింది 2019 ఎండ్లో. అప్పుడు చాలా జోకులు వేసుకునే వాళ్ళం కరోనా పైన, అది జస్ట్ జ్వరం అని, పారాసిటమాల్ వేసుకుంటే పోతుందని ఇట్లాంటివి. అలాంటి టైంలోనే మా డాడీకి కరోనా వచ్చింది. అప్పుడు వచ్చినప్పుడు మా డాడీ నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు మా డాడీ హాస్పిటల్లో జాయిన్ కాగానే ఇంట్లో అందరికి వచ్చింది, మమ్మీకి, చెల్లికి, డాడీకి. హైదరాబాద్లో ఉన్నప్పుడు తను కరోనా జాయిన్ కాగానే నేను టకటక వెళ్ళేసి హాస్పిటల్లో మా మమ్మీని చెల్లిని ఇంట్లో ఉంచేసి ఇంటికాడ చూసుకునేది, హాస్పిటల్లో మా డాడీని చూసుకునేది అన్నట్టు. సో ఇంట్లో వాళ్ళు తొందరగా రికవర్ అయ్యారు. మా డాడీకి షుగర్ ఉంది, బీపీ ఉంది కాబట్టి తను హాస్పిటల్ బెడ్ పైనే ఉన్నాడు. 1 డే 2 డేస్ 3 డేస్ 4 డేస్ 5 డేస్ ఇట్లా అప్ అండ్ డౌన్ చేస్తున్నాను నేను ఇంటికి హాస్పిటల్కి. వాళ్ళు క్యూర్ అయిపోయారు, డాడీ కూడా క్యూర్ అవుతున్నాడు అనే సిచ్యువేషన్లోనే ఆ హాస్పిటల్ బెడ్ మీద అరౌండ్ 300 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో అక్కడ ఉన్న వాళ్ళ స్టోరీస్ అనేది షేర్ చేసుకోవడం స్టార్ట్ చేసారు. ఇట్లా మా లైఫ్ ఇట్లా, నా పిల్లల కోసం నేను ఎట్లయితే మా డాడీ త్యాగం చేసిండో నా పిల్లల కోసం నా వయసును మొత్తం త్యాగం చేశాను, నా పిల్లల కోసం ఆస్తులు సంపాదించాను, నా పిల్లల కోసం నా ఫ్యామిలీ కోసం మొత్తం ఏం తినకుండా కడుపు కట్టుకొని నోరు కట్టుకొని నేను ఆస్తులు సంపాదించిన, లక్షలు ఉన్నాయి, కోట్లు ఉన్నాయని ఒక్కొక్కరు వాళ్ళ స్టోరీని చెప్పడం స్టార్ట్ చేశారు. సో దట్ ఎట్ ద ఎండ్ నేను రియలైజ్ అయింది ఏంటి అని అంటే, నీ లైఫ్ను ఒకరి కోసం సాక్రిఫైస్ చేస్తున్నావు నువ్వు బ్రతకకుండా. ఓకే, దట్స్ ఫైన్, ప్రతి ఒక్క పేరెంట్ చేసేది అదే కదా. అండ్ ఇంకొకటి, దీనిలో నువ్వు నీ హెల్త్ను పొడగొట్టుకుంటున్నావు. ఏంటంటే ఈ కంట్రీలో చూసుకుంటే ప్రతి ఒక్కరు హెల్త్ మీద చాలా లైక్ ఏమంటారు కాన్షియస్లో ఉంటారు, వాకింగో రన్నింగో స్పోర్ట్స్ ఏదో ఒకటి చేస్తారు. అదే ఇండియాలో చూసుకుంటే ఏ ఒక్క పేరెంటు ఎప్పుడు కూడా వాళ్ళ హెల్త్ గురించి ఆలోచించరు, అందరూ కూడా రన్నింగ్ బిహైండ్ ద మనీ. సో మనీ వెనక పరిగెడుతున్నారు, కంప్యూటర్ల పైన కూర్చొనో ఎక్కడో ఒక దగ్గర కూర్చొని ఒత్తుకుంటూ పని చేయడము, డబ్బులు వస్తున్నాయి, రోగాలు కూడా వస్తున్నాయి. సంపాదించిన డబ్బులని ఒక పెద్ద రోగానికి మొత్తం సేవింగ్స్లో రూపంలో పొడగొట్టుకుంటున్నారు. ఆ టైంలో నేను ఏమనుకున్నా అంటే, నా లైఫ్ని నేను నా హాస్పిటల్ బెడ్ పైన ఎండ్ చేయదలుచుకోలేదు. ఒకవేళ నేను చనిపోయిన మూమెంట్లో ఎప్పుడైనా నేను చాలా చేశాను, చాలా హ్యాపీగా బ్రతికాను, నా లైఫ్ను సాక్రిఫైస్ చేయలేదు, కరెక్ట్గా నేను ఎందుకు వచ్చిన భూమి మీదకి దాన్ని తగ్గట్టు నేను హ్యాపీగా బ్రతికినా, ఇంకా చచ్చిపోయినా కూడా ప్రాబ్లం లేదు
నేను హాస్పిటల్లో మాత్రం ఈ గోళీలు వేసుకుంటా, పుట్నాలు బుక్కినట్టు బుక్కుకుంటా, నేను సావద్దు అని చెప్పేసి అని అనుకున్నా. సో అండ్ ఆ డాడీ 10 days తర్వాత చనిపోయింది మా డాడీ. అప్పుడు చాలా గట్టిగా నిర్ణయించుకున్నా, ఏదైనా యూనిక్గా వేయాలి, కొత్తగా వేయాలి, లైఫ్లో ఏదో ఒకటి సాధించాలి, తరతరాలకి ఒక స్టోరీ ఉండాలి అండ్ ప్రతి ఒక్కరికి ఆదర్శంగా ఉండాలి అని ఒక థాట్ తోటి అప్పుడు ఏం చేద్దామని ఆలోచించినప్పుడు ఇది నా మైండ్లోకి వచ్చింది. సో సైక్లింగ్. సో అప్పుడు హైదరాబాద్ నుండి కన్యాకుమారికి రైడ్ చేసి, కన్యాకుమారి నుండి గోవాకి, లడాఖ్కి, చైనాకి, అట్లా అరౌండ్ ఇండియా 15,000 kilometers 2 yearsలో కంప్లీట్ చేసి శ్రీలంకకి వచ్చి, శ్రీలంకలో ఒక ఎక్స్పీరియన్స్ తెచ్చుకొని తర్వాత ఇండియా నుండి ఆస్ట్రేలియాకి ఈ రైడ్ ఇలా సాగుతూ 4 సంవత్సరాలు అవుతుంది. 41,200 kilometers అయింది ఇప్పటికి. సో దిస్ ఈజ్ మై స్టోరీ. Hi Ranjit, I'm Preeti. I can't speak Telugu, but I have a question in English. So you told the story that you got inspired and you wanted to do something in cycling. Were you in the cycling from the beginning, or that's when you actually started? Because that takes a lot of stamina to build to go on such a big journey. So that's a big risk, and at that point you're not sure whether you're able to do it, or whether you were in the cycling or you just started at the moment preparing yourself. థ్యాంక్ యూ అండి. తను ఇంగ్లీష్లో అడిగారు కానీ నేను తెలుగులో చెప్తాను, సో వాళ్ళకి అర్థమవుద్ది తనకి. సో ఏంటి అని అంటే, ఎందుకు సైక్లింగే స్టార్ట్ చేశాను అని అంటే నేను ఒక మెసేజ్ ఇస్తున్నా. ఆ మెసేజ్ ఏంటి అని అంటే, రంజిత్ ఆన్ వీల్స్ అనే ఒక నార్మల్ వ్యక్తి, ఈవెన్ నాకు సైక్లింగ్ గురించి ఎలాంటి అవగాహన లేదు ఇంతకుముందు. జస్ట్ స్కూల్కి వెళ్ళడానికి సైకిల్ యూజ్ చేసేవాడిని. ఈ సైకిల్ అంటే ఏంటిది, అసలు ఎంత ఉంటుంది, దానికి గేర్లు ఉంటాయి, ఆ గేర్లు అంటే ఏంటివి నేను అనుకునేవాడిని. గేర్లు అంటే ఇట్లా కూర్చోగానే ఇట్లా గేర్లు మారుస్తూ ఉంటే బండి మీద పోయినట్టు స్పీడ్గా వెళ్ళిపోద్దేమో అనుకునేవాడిని, లైక్ గేర్ అంటే. దట్ నాకు ఏం తెలియకపోయేది. సో ఎందుకు సైక్లింగ్ అని అంటే, నేను ఏమనుకున్నా, ఒక మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నా. రంజిత్ ఆన్ వీల్స్ అనే ఒక వ్యక్తి ప్రపంచం మొత్తం ఇన్ని వేల కిలోమీటర్లు సైకిల్ మీద దేశాలు దాటుతున్నాడు. యాజ్ ఏ నార్మల్ పర్సన్గా నేను చిన్న చిన్న పనులకి, ఆఫీస్కి, కాలేజ్కి, చిన్న చిన్న పనులకి ఒక 2 kilometers 3 kilometers కోసం సైకిల్ ఆర్ వాకింగ్, రన్నింగ్, వాట్ ఎవర్ ఇట్, లైక్ ఒంటి నుండి స్వెట్ వచ్చే పని ఏదైనా చేస్తే సో అప్పుడు హెల్తీగా ఉంటారు. సో చిన్న మార్పు రావాలని అంతే. సో వాడు సైకిల్ మీద అంత దూరం పోయినప్పుడు నేను ఎందుకు చిన్న పనులకు వెళ్ళలేను, నా ఆఫీస్కి ఎందుకు వెళ్ళలేను, నేను షాప్కి ఎందుకు వెళ్ళలేను అనే చిన్న థాట్ అనేది వాళ్ళ పుడుతుంది. సో దానివల్ల నువ్వు మంచిగా హెల్తీగా ఉంటే మన ఫ్యామిలీతో ఇంకొక 4 రోజులు ఎక్కువ ఉంటావు, అంతే కదా. రోగంతో చచ్చిపోతే మధ్యలోనే 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలకే చచ్చిపోతావు. అదే నువ్వు హెల్తీగా ఉంటే ఇంకొక 10-20 సంవత్సరాలు వాళ్ళతో ఉంటావు. వాళ్ళతో ఉన్నందుకు నువ్వు హ్యాపీగా ఉంటావు, నీ పిల్లల్ని చూస్తావు, వాళ్ళ పిల్లల్ని చూస్తావు. సో హెల్తీగా ఉంటారు. అందుకని చెప్పేసి సైక్లింగ్ ఇప్పుడు నేను ఏదైతే చేస్తున్నానో అది ఇన్స్పిరేషన్గా ఉండాలంటే నేను బండి మీదనో, కార్లోనో, ఫ్లైట్లోనో పోతే అందరికీ నాకు లైక్ తేడా ఏముండదు కదా. సో ఎందుకంటే ఎవరైనా చేయగలుగుతారు, అది ఎవరు చేయలేని పని చేసినప్పుడే కదా నువ్వు యూనిక్ అని తెలుస్తుంది. సో అప్పుడు పీపుల్ ఇన్స్పైర్ అవుతారు. సో అలా చూసి నా వల్ల ఒక 1600 సైకిల్స్ అలా కొన్నారు. కొని వాళ్ళు సైక్లింగ్ చేస్తున్నారు, వాళ్ళు నాకు చూపెడుతున్నారు సైకిల్ ఏం కొనాలని అడుగుతున్నారు సైకిల్. సో దట్ ఇవాళ కూడా నేను మెసేజ్ చూపెడతా, నేను ఇట్లా సైక్లింగ్ చేస్తున్నా, ఏ సైకిల్ కొనాలని అంటే ఇంతకుముందు ఒక 1/2 hour ముందు నేను సజెస్ట్ చేస్తాను సైకిల్. సో అట్లా చాలా మందిలో చేంజ్ వచ్చింది. నేను అనుకున్నా చేంజ్ ఒక్కరిద్దరిలో వస్తే చాలు అని చెప్పేసి ఈ 4 yearsలో అరౌండ్ 1600 members దాకా మారిరు, సైక్లింగ్ చేస్తున్నారు. సో అది నాకు సాటిస్ఫైయింగ్ మూమెంట్ అండ్ హ్యాపీ మూమెంట్. అది అందుకే సైకిల్ తీసుకున్నాను. సో దట్ తొక్కుతూ ఉంటే స్టామినా లైక్ ఇంకా బిల్డ్ అవుద్ది అండ్ హెల్దీగా ఉంటాము అండ్ ఇంకా కొన్ని రోజులు ఎక్కువ బ్రతుకుతాము అండ్ ఒక చిన్న మెసేజ్ మనం ఇవ్వకుండా ఇండైరెక్ట్గా జనాలకు చేరుతుంది అని చెప్పేసి సైక్లింగ్. థ్యాంక్ యూ. దీనికి మీరు ఏమైనా ట్రైనింగ్ తీసుకున్నారా స్టార్టింగ్లో? నాకు అసలు ఏం తెలియదు. నేను సైకిల్ షాప్కి 12,000 రూపాయలు పట్టుకొని వెళ్ళాను. వెళ్ళి సైకిల్ కొందామని చెప్పేసి వెళ్తే అక్కడ నేను ఫస్ట్ వాళ్ళన్న నువ్వు సైకిల్ ఎందుకు తొక్కాలనుకుంటున్నావు అని అడిగారు. అంటే నేనేమన్నా సో ఇట్లా వెళ్ళాలనుకుంటున్నా, ఇండియాలో తిరుగుదాం అనుకుంటున్నా. అప్పుడు నాకు ప్రపంచ యాత్ర మీద ఎలాంటి థాటే లేదు అసలుకి. జస్ట్ నాకు మైండ్ డిప్రెషన్లో ఉన్నది,
డాడీ చనిపోయిండు, అట్లా వెళ్ళి తనకు డెడికేట్ చేద్దాము రైడ్ అని చెప్పేసి జస్ట్ హైదరాబాద్ నుండి కన్యాకుమారికి అనుకొని పోయినా. నా రిక్వైర్మెంట్ చెప్పిన, నేను ఇట్లా కన్యాకుమారి దాకా వెళ్దాం అనుకుంటున్నా, కొంచెం లగేజ్ తీసుకొని వెళ్తా సైకిల్ పైన, సో నాకు ఎలాంటి సైకిల్ అయితే బాగుంటుంది అంటే వాళ్ళు చూపెట్టిరు, ఒక 1,00,000 రూపాయల సైకిల్ చూపెట్టిరు. ఏంటి సైకిల్కి 1,00,000 ఉంటుందా అని చెప్పేసి లైక్ ఆశ్చర్యపోయినా. అండ్ చాలామందికి వచ్చే డౌట్, 1,00,000 అంటే బైకే వస్తుంది కదా అని అంటారు. బైక్ తొక్కితే పోదు, బైక్ నెంబర్ ప్లేట్ లేకుంటే పోదు, బైక్ రిజిస్ట్రేషన్ లేకుంటే పోదు, బైక్ ఇన్సూరెన్స్ లేకుంటే పోదు, బైక్ నీకు డ్రైవింగ్ లైసెన్స్ లేకుంటే పోదు. సో బైక్ పైన ఎవడైనా పోతాడు, కానీ సైకిల్ పైన పోతేనే హెల్దీగా ఉంటాం కదా. బైక్ పైన పోతే మళ్ళీ ఒక వెహికల్ యూజ్ చేస్తున్నావు, ఫ్యూయల్ పోస్తున్నావు, కార్బన్ని రిలీజ్ చేస్తున్నావు. సో దట్ నువ్వు ఎక్కడ పొల్యూషన్కి సొల్యూషన్ బైసైకిల్ అని చెప్పేసి నా మోటో. అలాంటప్పుడు ఇంకా పొల్యూషనే కదా నువ్వు మళ్ళీ సృష్టించేది. అంటే నీ యొక్క ఆనందం కోసం నువ్వు పర్యావరణాన్ని ఆటోమేటిక్గా ఖరాబ్ చేస్తున్నావు కదా అనే ఒక థాట్ తోటి నేను సైకిల్ తీసుకున్నా. సైకిల్కి ఎలాంటి ట్రైనింగ్ లేదు. ఇనిషియల్ డేస్లో చుక్కలు కనబడ్డాయి నాకు, మోకాలు నొప్పులని అవి ఇవని. ఎందుకంటే తొక్కడమే రాదు. స్కూల్కి పోతే 1.5 కిలోమీటర్లు 2 కిలోమీటర్లు వెళ్ళి వచ్చేసేటోళ్ళం, తిరిగితే ఇంకొక 2-3 కిలోమీటర్లు ఎక్స్ట్రా తిరిగేటోళ్ళం కావచ్చు ఫ్రెండ్స్ దగ్గరికి. సో అంతే. బట్ సైకిల్ మీద ఎలాంటి ట్రైనింగ్ లేదు అసలు. వితౌట్ ట్రైనింగ్ తోటి వచ్చేసి చిన్న చిన్నగా పంచర్ వేయడం ఎలా, టైర్ మార్చడం ఎలా, ఏమైనా హ్యాండిల్ సెట్ చేయడం ఎలా, బ్రేక్స్ అవి ఏమైనా ఉంటే అవి సెట్ చేయడం ఎలా, అండ్ ఎలా సైకిల్ దొక్కాలి, ఎంత దూరం దొక్కగలుగుతాము, ఇవన్నీ మెల్లిమెల్లిగా వెళ్తూ ఉంటే ఒక పని చేస్తూ ఉంటే దానిలో నేర్చుకుంటాం కదా చిన్న చిన్నవి ఏంటో అవన్నీ నేను నేర్చుకున్నాను సొంతంగా. ఎలాంటి ట్రైనింగ్ అయితే లేదు, జస్ట్ నార్మల్గా వచ్చిన. మీరు ఎలానో నేను అంతే, తొక్కుతూ ఉంటే అనుభవం వచ్చింది. ఇనీషియల్గా ఇది చేస్తాను అన్నప్పుడు మీ అమ్మగారు ఎలా రియాక్ట్ అయ్యారు, వాళ్ళని ఎలా కన్విన్స్ చేశారు? ఫస్ట్ థింగ్ ఏంటంటే నేను ఎప్పుడు ఎవరిని పర్మిషన్ అడగలేదు. I'm my own boss. నేను ఇన్ఫార్మ్ చేస్తా అంతే. I'm doing this. That's it. దట్స్ జస్ట్ ఇన్ఫార్మ్ చేస్తా అంతే. ఎందుకంటే వాళ్ళకి నా మీద అంత నమ్మకము. చిన్నప్పటి నుండి నేను చేసిన పనులు అలా ఉన్నాయి. ప్రతిసారి చావు దగ్గరికి తెచ్చుకుంటాను, నేను బయట పడేటోడిని. వీడు ఏడికి పోయినా కూడా బ్రతికొస్తాడు, ఏ బురదలేసినా బయటకు వస్తాడు, ఎక్కడేసినా బయటకు వస్తాడు అనే వాళ్ళకి ఒక నమ్మకము. అండ్ చెప్పాలంటే మా డాడీ ఉన్నంత వరకు ప్రతి ఒక్కటి లైక్ ఆలోచించి అడిగి, అప్పుడు కూడా కొన్ని పనులు చేసేవాడిని అడగకుండానే, ఎక్కడెక్కడికో వెళ్ళిపోవడము, ట్రావెల్ చేయడము. బట్ ఇంకా డాడీ లేరు కదా, సో తర్వాత నేను చేసేదానికి ఒక పర్పస్ ఉంది. లైక్ నేను డెడికేట్ చేసేదే మా డాడీకి కదా. సో అప్పుడు వాళ్ళు ఆబ్వియస్లీ నో చెప్పలేదు. వాళ్ళు ఒకటే చెప్తారు, ఇప్పుడు పోయినా ఏం ఇప్పటికి మా అమ్మకి ఫోన్ చేసి, అమ్మ నాకేమైనా అయితే అమ్మ నాకేమైనా అవుతుందా అనే అయితే ఎట్లనే అని అంటే, నీకెందుకు అవుతుందిరా, నలుగురిని కొట్టొస్తావు కానీ నువ్వైతే అంటే మా మమ్మీ, ఆమెకు అంత కాన్ఫిడెన్స్ నా పైన. ఎందుకంటే తను నన్ను చిన్నప్పటి నుండి చూస్తుంది కదా, నన్ను చిన్నప్పటి నుండి నన్ను పెంచిందే తను కదా. సో కాబట్టి చిన్నప్పటి నుండి నేను ఎలాంటి నేను ఎంత తీట పనులు చేసేవాడిని, నేను ఎంత అడ్వెంచరస్ థింగ్స్ చేసేవాడిని అనేది తనకు తెలుసు. సో కాబట్టి తనకు ఒక నమ్మకం ఉంది. కానీ ఎప్పుడు కూడా పర్మిషన్ తీసుకోలేదు ఇంతవరకు. నేను జస్ట్ ఇన్ఫార్మ్ చేస్తాను, నేను ఇక్కడికి పోతున్నా అని అంట. ఎందుకు ఇన్ఫార్మ్ చేస్తా అంటే, మీరు ఒక ఏజ్కి వచ్చినాక వాళ్ళకి పేరెంట్స్ దగ్గర పర్మిషన్ తీసుకోవాల్సిన సిచ్యువేషన్లో మీరు ఉండకూడదు. ఎందుకంటే నువ్వు ఏబుల్ అన్నట్టు వాళ్ళకి నిరూపించగలగాలి. ఇప్పుడు 15, 16, 18 సంవత్సరాలు అంటే ఓకే, 30 దాటినాక ఇంకా పర్మిషన్ తీసుకుంటే అది ఇంకా చిన్నతనమే అయిపోతుందేమో. సో ఇప్పటికి వస్తారు, ఆస్ట్రేలియాకి వస్తారు, పేరెంట్స్ దగ్గర మీరు ఇప్పుడు పర్మిషన్ తీసుకుంటారా? ఏదైనా అడిగితే తీసుకోరు కదా, ఎందుకంటే వాళ్ళకి తెలుసు మీరు కరెక్టే చేస్తారని. సో అట్లనే మా మమ్మీ కూడా తనకి ఒక నమ్మకం, వీడు ఏది చేసినా మంచిగానే చేస్తాడని, అంతే. హాయ్ రంజిత్ గారు, ఎలా ఉన్నారు? బాగున్నాయండి. నా క్వశ్చన్ ఏంటంటే, మీరు ఎన్ని కంట్రీస్ రైడ్ చేశారు కదా, 2 థింగ్స్. మీరు చేసిన వియర్డ్ పని, మీరు చేయాల్సి వచ్చిన వియర్డ్ థింగ్, లైక్ అది మన సర్వైవల్ కోసమో, రైడ్ కోసమో, లేకపోతే వాట్ ఎవర్, మీరు చేసిన ఒక వియర్డ్ పని అండ్ మీరు చూసిన ఒక వియర్డ్ పని, దట్ కుడ్ బి ఇన్ ఎనీ అదర్ కంట్రీ ఆర్ సో నేను చేసిన వియర్డ్ పని అంటే ఒకటి కాదు, 2 కాదు, చాలా ఉన్నాయి. సో ఏంటంటే వియత్నాంలో ఉన్నప్పుడు ఒకసారి అందరూ అక్కడ ఒక స్నేక్ రెస్టారెంట్ అని ఉంటుంది, అది. సో అక్కడికి వెళ్ళినప్పుడు నేను ఏంటంటే, స్నేక్ రెస్టారెంట్లో అసలు ఈ పాముని ఎట్లా తింటారు అని చెప్పేసి వీడియో తీద్దామని పోయినా.
మై ఇంటెన్షన్ ఈస్ లైక్ వీడియో తీద్దామని వెళ్ళినప్పుడు అదే సెకండ్ రోజు ఫస్ట్ రోజు వియత్నాంలో నాకు లాంగ్వేజ్ రాదు, వాళ్ళకి ఇంగ్లీష్ రాదు. ఈ మిస్కన్వర్జేషన్ అయిపోయింది. నేను వీడియో పట్టుకొని వాళ్ళతో వెళ్తున్నా, వాళ్ళు నన్ను తీసుకెళ్తున్నారు, పాముని పట్టుకున్నారు, పాముని తీసుకొచ్చిర్రు, కోసి ఒక గ్లాస్ ఆఫ్ వైన్లో ఆ పాము పచ్చి గుండె ఉన్న రక్తం ఇచ్చేసి ఇట్స్ ఫర్ యూ అని అన్నారు. అనగానే అంటే నీకే అని అన్నారు. అనగానే వీళ్ళేంది నా వీడియో కోసం ఇంత హెల్ప్ చేస్తారని నేను అనుకుంటున్నా. సో ఎట్ ద ఎండ్ ఏం తెలిసిందంటే దానికి ఒక $100 అంటే 8,500 రూపాయలు అని ఆ పాముకి, అది నా కోసమే వాళ్ళు కట్ చేసిర్రని నాకు అప్పుడు అర్థమైంది. సో ఆ సిచ్యువేషన్లో నా మైండ్ లైక్, ఎందుకంటే అన్ని డబ్బులు అంటే మైండ్ మొత్తం పోద్ది కదా. సో ఆ సిచ్యువేషన్లో నాకు ఏం అర్థం కాలేదు, ఏం చేయాలి ఏంటిది అని చెప్పేసి ఆలోచించుకొని అయితే ఏమైంది, నా కోసమైనా అర్థమైంది. అది అర్థమైన తర్వాత ఇంకా నాకు అనిపించింది, చలో ఒక కంట్రీకి వచ్చినాం, ఎందుకు ట్రై చేయకూడదు, అది అన్నీ ప్రోటీనే, సో ట్రై చేద్దామని చెప్పేసి ఆ వైన్ విత్ హార్ట్ తాగేసా, రక్తము మొత్తం తాగేసా. తాగిన తర్వాత వెంటనే ఆ రోజు తినలేదు 2-3 గంటల వరకు. ఇట్లా ఎక్కేసింది ఎంటీ స్టమక్ తోటి. ఎక్కిన తర్వాత వాళ్ళు పాముని మంచిగా కట్ చేసి, మీకు కదా, సో పాముని మంచిగా కట్ చేసి ఆ బోన్స్ తోటి ఒక రెసిపీ, ఆ స్కిన్ ఓన్లీ పైన ఉన్న స్కిన్ తోటి ఒక రెసిపీ, అండ్ ఆ మాంసం రౌండ్గా ఆ ఫ్లష్ తోటి అన్నీ ఒక్కొక్క రెసిపీ చేసి ఒక పెద్ద గిన్నె నిండా ఒక అందమైన అమ్మాయి తీసుకొచ్చి అక్కడ పెట్టిన తర్వాత ఇట్స్ ఫర్ యూ అని అన్నారు. మనకి ఇంకా వీడియో పెట్టుకున్నా, అదంతా తిన్నా. దట్స్ లైక్ వియర్డ్ థింగ్. ఆ తర్వాత ఇంకొక వియర్డ్ థింగ్ ఏంటంటే, తిన్న వాటిలోనే వియర్డ్ థింగ్స్ ఉన్నాయి. క్రొకడైల్. ఎందుకంటే మనం ఇండియాలో మేక అండ్ కోడి చేప వరకే ఆగిపోతాం, కానీ మిగతా కంట్రీస్లో అలా ఉండదు, చాలా దూరం వెళ్ళిపోతారు వాళ్ళు. అది వచ్చేసి వియర్డ్ థింగ్ అన్నట్టు. అండ్ చేసింది అది చూసిందంటే, జపాన్లో ఒక కల్చర్ ఉంటుంది, ఆన్సెన్స్ అని ఉంటాయి. సో ఆన్సెన్స్ అనేది చాలా లైక్ షాక్ కొట్టిన సంఘటన అన్నట్టు నాకు అది. సో అదేంటంటే, జపాన్కి వెళ్ళినప్పుడు అందరూ ఆన్సెన్స్ ట్రై చేయమని అంటున్నారు. అంటే బాత్ స్ప్రింగ్స్లా ఉంటాయి, హాట్ స్ప్రింగ్స్ లైక్ వాళ్ళు తయారు చేసిన స్ప్రింగ్స్, కాల్షియం, మెగ్నీషియం ఇలాంటి కొన్ని రకాల స్ప్రింగ్స్ అన్నట్టు పోయి స్నానం చేయాలన్నప్పుడు మామూలుగా నార్మల్గా వెళ్ళిన తర్వాత సడన్గా అక్కడికి వెళ్ళే వరకు అందరు న్యూడ్గా ఉన్నారు. నాకు ఒకటిసారి అర్థం కాలే, ఏంటి అంటే నాతో వచ్చిన ఇట్లనే చేయాలి, అందరు ఇట్లనే ఉంటారని అన్నారు. ఇప్పుడు అటు అమ్మాయిలు పోతారంటే వాళ్ళు కూడా అట్లనే ఉంటారని అన్నాడు. లైక్ ఈ పబ్లిక్ బాత్ అనేది జపాన్లో చాలా ఫేమస్ అండ్ కొరియాలో కూడా చాలా ఫేమస్. అది నేను ఎప్పుడు వాళ్ళు ఏంటంటే వాళ్ళు బాగా ట్రెక్కింగ్స్ చేస్తారు. ట్రెక్కింగ్ చేసి పైకి వెళ్ళేసి వచ్చిన తర్వాత, కిందికి వచ్చిన తర్వాత ఆ వేడి నీళ్ళల్లో ఇట్లా ఉంటే వాళ్ళకి మొత్తం ఇంకా స్పా ఉంటుంది, డిఫరెంట్ టెంపరేచర్స్ వాటర్ ఉంటాయి, మైనస్ వాటర్స్ ఉంటాయి, ప్లస్ వాటర్స్ ఉంటాయి, స్పా ఉంటుంది, ఇట్లా డిగ్రీస్లో అది ఉంటుంది అన్నట్టు. అది వచ్చేసి కల్చరల్ షాక్ అంటారంట అది. సో ఫస్ట్ టైం నేను చూసినప్పుడు లైక్ నా మైండ్ మొత్తం ఇట్లా పేలిపోయింది. నన్ను చెయ్యి అంటే నాకు లైక్ చాలాసేపు తర్వాత కంఫర్ట్ అయినాము, ఎందుకంటే ఎవ్రీవన్ ఇస్ డూయింగ్ దట్. సో అది వచ్చేసి కొంచెం చాలా వియర్డ్ థింగ్ అన్నట్టు. యా అంతే. ఇంకున్నాయి బట్ అవి చాలా చాలా ఉన్నాయి చెప్పుకోవడానికి. దీస్ ఆర్ లైక్ సంథింగ్ unexpected. Yes. Would you go back to do it again? Again and again I will. లైక్ అలవాటు అయిపోయింది, అది అంత పెద్ద ప్రాబ్లం అనిపించలేదు. అది మీరు స్నేక్ తినాలని అని చెప్పినారు కదా, అప్పుడు అంటే ఇండియాలో దాన్ని దైవంగా పూజిస్తారు కదా, మీరు అప్పుడు ఇంట్లో వాళ్ళు అందుకు ఏమనలేదా, మీరు అలా ఎందుకు చేసావు అనేసి? మా అమ్మ ఫస్ట్ టైం తిట్టింది నన్ను, మామూలుగా పొట్టు తిట్టింది. కానీ ఇంకా అయితే మా అమ్మ చూడదు అనుకున్నా. ఇక మన వాళ్ళు ఉంటారు కదా ఇంటి పక్క వాళ్ళు, వాళ్ళ లైఫ్ కన్నా మంది లైఫే ఎక్కువ ఇంట్రెస్టింగ్ ఉంటుంది. పక్కన లైఫ్లో ఇట్లా తొంగి చూడడం ఎక్కువ ఉంటుంది కదా. ఎవరో చూపెట్టారు మమ్మీకి.
చూపెట్టిన తర్వాత తను చూసి మా అమ్మకి తెలియదు అనుకున్నా యాక్చువల్గా. తెలియదులే మా మమ్మీ వీడియోలు చూడదు కదా అని అనుకున్నా. యాక్చువల్గా నేను ఎలాంటి సిచ్యువేషన్స్లో ఉన్నాడో మా అమ్మ చూడదు, తనకు తెలియదు, వీడియోస్ చూడదు తను. సో ఇక చూసిన తర్వాత తిట్టింది, చేసింది, అట్లా ఎందుకు తిన్నావు, అందరు ఏమంటారు, మా అమ్మ అందరు ఏమంటారు ఏమనుకుంటారు అంటారు. తనకేం ప్రాబ్లం లేదు పక్కన ఎందుకంటే పక్కన వాళ్ళే కదా చెప్పింది. అమ్మ ఏం కాదులే అమ్మ లైటు, అదేం లేదు, అది ఒక సిచ్యువేషన్ వచ్చింది, ట్రై చేయాలనుకున్నా చేసిన, ఎవరి గురించి పట్టించుకోకమ్మా అని చెప్తే ఇక కొద్దిగా సర్ది చెప్పిన మెల్లగా ఆ విషయంలో. సో ఇక తర్వాత ఏం తిన్నా పట్టించుకోదు. వచ్చినాయండి, ఒకటి టాటా అవార్డు, ఒకటి బాటా అవార్డు, ఇలాంటి చాలా అవార్డులు వచ్చినాయి. ఏం రాలేదు, బట్ నేను కూడా ఏం ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఎందుకంటే ఇది వేరు. ఇప్పుడు ఒక రికార్డ్ కోసమో ఒక దేనికోసమో చేయడం అనేది వేరు ఉంటుంది. బట్ మనం చేసేది వచ్చేసి కంప్లీట్గా నా సోల్ సాటిస్ఫై చేసుకోవడానికి, అదేవిధంగా జనాలని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి. అండ్ చాలామంది డిప్రెషన్లో ఉన్నవాళ్ళు కూడా, కష్టాలలో ఉన్నవాళ్ళు కూడా నాకు మెసేజ్ చేస్తారు, అమ్మా నాది ఏందో కష్టం అనుకుంటా, నువ్వు పడే కష్టం కింద నాది 10 కాదు, 10 పైసలు కాదు, పావులా కాదు. లైక్ అంటే ఒక్కొక్క సిచ్యువేషన్ నాది, మీరు కనుక ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ కనుక చూస్తే నావి మీకు తెలుస్తుంది. ఒక్కొక్కసారి ఆ కొండ అక్కడెక్కడో ఉంటుంది, అలాంటి పెద్ద పెద్ద కొండలు దాటుకుంటూ వెళ్ళాలి. ఒక్కొక్కసారి స్నో -20 degreesలో నేను ఇట్లా గడ్డగట్టిపోతాను. ఒక్కొక్కసారి 50 degrees Celsius ఎండ. ఒక్కొక్కసారి తిండే దొరకదు 30-40 గంటలు, 2 రోజుల దాకా. ఒక్కోరోజు వాటర్ దొరకవు. ఇలాంటి వీటన్ని మీరు చిన్న రైడ్ చేయండి. ఇప్పుడు సిడ్నీలో ఉన్నారు, సిడ్నీ నుండి మెల్బోర్న్కి వెళ్ళండి ఒకరోజు, అరౌండ్ ఒక 1000 kilometers కార్లో వెళ్ళండి. మీరు వెళ్ళిన తర్వాత అలసిపోతారు, మీరు చేసింది ఏముండదు అసలుకి, కార్లో కూర్చున్నారు అంతే, ఎవరో తోలుతా అంటే. ఒకరోజు జర్నీ చేస్తేనే మీరు అలసిపోతారు, ఒకరోజు సైట్ సీన్కి వెళ్ళి వస్తేనే అలసిపోతారు. నేను రోజు 60 కిలోల లగేజు, మళ్ళీ నేను 70 కిలోలు 130 కిలోలు లగేజ్ వేసుకొని పెద్ద పెద్ద కొండలు, అది కూడా ఎండలో అంటారు. ఇక్కడ బా ఎండ ఎట్లా కొడుతుంది, సుక్కలు కనబడుతుంది, 5 నిమిషాలు బయటకు వస్తే ఆఫీస్ నుండి, నా వల్ల అయితే మళ్ళీ లోపలికి పోయినా అని అంటారు. ఇలాంటి ఒక సిచ్యువేషన్, టఫ్ సిచ్యువేషన్ని నేను ఈ కొండలన్నీ దాటుకుంటా, తిండి మీకు తెలుసు ఇక్కడ ఖర్చులు ఎట్లుంటాయో. ఒక చిన్న తిండి వాళ్ళు $30 అంటారు, అది తింటా గంటల్లో నాకు అరిగిపోద్ది. ఎందుకంటే మనం కడుపు నిండా తింటాం, వీళ్ళు పెట్టేది ఎప్పటికీ కడుపు నిండదు, 2-3 మీల్స్ అయినా కడుపు నిండదు. అలా 2-3 మీల్స్ తినాలంటే $100 అయిపోతాయి. సో లైక్ ఇలాంటిది మేనేజ్ చేసుకుంటూ ఇదంతా చేయడం అనేది చాలా టఫ్ కదా. సో యా, ఆల్మోస్ట్ ఆల్ ఇండియాలో మీకు తెలిసిందే, నో వన్ విల్ సపోర్ట్ యూ అంటిల్ అన్లెస్ మీరు సక్సెస్ అయ్యాక ఆ సక్సెస్ని యూజ్ చేసుకుందామని వస్తే. సో ఎప్పుడు స్ట్రగుల్స్లో ఎవరు సపోర్ట్ చేయరు. చూసుకుంటే మీకు ఒలింపిక్స్ మెడల్ వచ్చే వరకు ఒక్కొక్కరు కటిక దరిద్రం నుండి వస్తారు. ఇండియాలో తిండి ఉండదు, తికాన్ ఉండదు, ఆ ట్రైనింగ్ కోసం పిచ్చి కుక్కల్లా కష్టపడతారు. ఎట్ ద ఎండ్ ఎంతో కష్టపడ్డ తర్వాత ఒక మెడల్ కొట్టిన తర్వాత వాళ్ళకి 4 కోట్లని 3 కోట్లని 2 కోట్లని ఆ గవర్నమెంట్ నుండి డబ్బులు వచ్చి అండ్ వాళ్ళకు ఇల్లు ఇస్తానమని అంటారు. ఇలా ఒకడు అంత దరిద్రం నుండి ఫైట్ చేసుకుంటూ వచ్చిన తర్వాత వాడికి అన్నీ సమకూరుస్తారు. కానీ అలాంటి ఎంతో మందికి నువ్వు ఫస్టే సమకూరిస్తే ఇంకెన్ని మెడల్స్ వస్తాయి, చాలా మెడల్స్ వస్తాయి కదా. సో దట్ ఇక్కడ ఏంటి అని అంటే, నా స్ట్రగుల్స్లో నా స్టార్టింగ్లో చాలా కష్టపడ్డాను. సో చాలా స్ట్రగుల్ చేశాను. ఎట్ ద ఎండ్ ఫైనల్లీ ఇప్పుడు చాలామంది అయితే హెల్ప్ చేస్తున్నారు. ఆస్ట్రేలియాలో రైడ్ చేశారు కదా, మీకు చాలా బ్యూటిఫుల్ అనే ప్లేస్ ఏది? ఆస్ట్రేలియాలో ఇంతవరకు బ్యూటిఫుల్ ప్లేస్ చూడలేదు నేను, సీరియస్లీ చెప్పాలంటే. ఎందుకంటే ఇంతకన్నా బ్యూటిఫుల్ ప్లేసెస్ కొరియాలో చూశాను, ఇంకా ఇంప్రెసివ్గా అనిపించలేదు. మేబీ నేను అనుకుంటున్న గ్రేట్ బ్యారియర్ రీఫ్ సైడ్ ఏమైనా బాగుంటాయేమో అని. నేను ఎక్స్పెక్ట్ చేసిన ప్రతి ప్లేస్లో వెళ్తే అవే నార్మల్గా అవే బీచెస్ అని. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ
అంటే లైక్ వాళ్ళ థాట్లో వాళ్ళు అవే చూసుంటారు కాబట్టి వావ్ వావ్ అని అంటారు. నేను అంత ఎక్స్పెక్టేషన్తో ఆడిపోతే చాలా, ఎందుకంటే లైక్ తైవాన్లో నెక్స్ట్ లెవెల్ బీచెస్ చూశాను. ఈ బ్లూ కలర్ మా లైక్ కొరియాలో నెక్స్ట్ లెవెల్. అండ్ ఇంకా బాలీకి మించిన బీచ్లు లేవు అసలుకి. ఒక్కొక్క ఐలాండ్ అద్భుతంగా ఉంటుంది. పింక్ బీచ్ చూశాను నేను, కొమోడో డ్రాగన్స్ ఐలాండ్స్ అని, డాల్ఫిన్స్ స్టార్ట్ అయ్యేటి కానీ, స్నోర్కెలింగ్ కానీ అలాంటివి నెక్స్ట్ లెవెల్ బీచెస్ చూశాను. ఆస్ట్రేలియాలో ఇప్పటివరకు చూసింది బీచెసే. సో దట్ నేను ఇంప్రెస్ అయింది ఎక్కడంటే కంగారు అండ్ కోవాలా ఇలాంటి లైక్ ఎకిడ్నాస్ ఇలాంటి వాటి దగ్గర ఇంప్రెస్ అయ్యాను. బ్యూటీ విషయంలో అయితే నాకు అంతేమో అనిపించలేదు. బట్ చాలామంది కోపం అనిపిస్తుంది కావచ్చు, ఎందుకంటే మీరు ఇక్కడ ఉంటారు కాబట్టి చూస్తారు కాబట్టి. అంటే మీకు కాదు, చాలామందికి అనిపిస్తుంది కావచ్చు. బట్ నేను కంపేర్ చేసుకుంటే వాటితోటి అంత ఇంప్రెస్ అవ్వలేదు. బట్ ఎట్ ద ఎండ్ అవుతానేమో అనుకుంటున్నా, ఎందుకంటే ఈ గోల్డ్ కోస్ట్ అండ్ గ్రేట్ బ్యారియర్ రీఫ్ అండ్ కేన్స్ అటు సైడ్ ఏమైనా బ్యూటిఫుల్ ఉంటుంది కావచ్చు. అండ్ ఇంకొకటి అటు సైడ్ పర్త్ ఆడిలైడ్ అటు సైడ్ లైక్ ఆరెంజ్ కలర్ శాండ్స్ అండ్ డెజర్ట్స్ ఉంటాయి కదా. అంటే నాకు అది నచ్చాలని లేదు కదా, మీకు నచ్చింది నాకు నచ్చాలని లేదు కదా. నా పాయింట్ ఆఫ్ వ్యూ వేరేలా ఉంటుంది కదా. నాకు అలాంటి వైల్డ్ ప్లేసెస్ నచ్చుతాయేమో. బట్ ఒక చిన్న లైక్ క్యాన్బెరా నుండి బ్యాట్మెన్ బేకి వచ్చే ఒక అడవి ఏదైతుందో ఆ రైడ్ నాకు చాలా నచ్చింది. మంచి పెద్ద చెట్లు, ఫారెస్ట్ అదంతా కూడా. బీచెస్ అంతేం అనిపించలేదు. బట్ చూశాను ఈ జర్వీస్ బే అని చెప్పేసి. అండ్ కానీ సీక్లిఫ్ బ్రిడ్జ్ ఉంది కదా, దానిపైన రైడ్ చేశాను కదా, అదొక మంచి ఎక్స్పీరియన్స్. అది మాత్రం నచ్చింది. మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి? నా ఫేవరెట్ ఫుడ్ లైక్ మంచి కూరగాయలతోటి, అంటే మంచి వెజిటేరియన్ ఫుడ్ చాలా ఇష్టం నాకు. ఎక్కువ ఇష్టం అంటే మష్రూమ్ అండ్ క్యాప్సికమ్ అండ్ క్యారెట్, వంకాయ, ఆలు ఇవన్నీ కలిపి ఒక కర్రీ చేసుకుంటాను నేను రెగ్యులర్గా టెంట్లో. ఆ కూర చాలా ఇష్టం నాకు. అండ్ నాన్ వెజ్లో వస్తే ఫిష్. అండ్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ నాకు జపనీస్ అండ్ కొరియన్ అండ్ చైనీస్ ఫుడ్ ఇష్టం ఎక్కువ. అండ్ నూడిల్స్ కాదు, బట్ దానిలో మలేషియాలో కూడా కొన్ని ఫుడ్స్ ఉంటాయి. అలాంటి కొన్ని ఫుడ్స్ లైక్ టెరియాకి చికెన్ అని, అండ్ నసి గోరెంగ్, నసి లెమాక్ అని చెప్పేసి, అండ్ కొన్ని బార్బిక్యూస్ ఉంటాయి కొరియాలో, అవి చాలా ఇష్టము. ఎక్కువ శాతం నా ఫుడ్ కలర్ఫుల్గా ఉండేలాగా చూసుకుంటా. ఫైబర్, ప్రోటీన్ అండ్ కార్బోహైడ్రేట్స్ 3 ఉండేలాగా, అంతే. Because it's a very long journey for you, have you ever had a thought that with this journey you're missing any significant part of your normal life? Or will you get it back, or is it all worth it? Definitely it's worth it, but just your thoughts. ఫ్యామిలీ. సో ఫ్యామిలీ కొన్నిసార్లు నాకు అనిపించేది, ఒక సాయంత్రం కాగానే మేము మా ఇంట్లో సాయంత్రం కాగానే చాయ్ పెట్టని చెప్పేసి ఇంట్లో అనగానే నువ్వు పెట్టు నువ్వు మంచిగా పెడతావు అని అనుకొని ఫైనల్గా ఎవరో ఒకరు చాయ్ పెట్టి తెచ్చుకొని నిమ్మలంగా కూర్చొని ఇట్లా బయటికి వెళ్ళో లేకుంటే చెట్ల దగ్గరనో కూర్చొని నిమ్మలంగా తాగుకుంటూ ముచ్చట పెట్టుకుంటూ లైక్ ఆ మూమెంట్ ఏదైతే ఉందో అది నాకు చాలా బాగా గుర్తొస్తాయి. ఎందుకంటే సాయంత్రం కాగానే టిపికల్ ఇండియన్ మెంటాలిటీలో సౌత్లో మ్యాక్సిమం చాయ్ తాగడం అనేది ఒక ఎమోషన్ కదా. ఆ చాయ్ తాగుతూ మనం ముచ్చట్లు పెట్టుకుంటాం ఫ్యామిలీతోటి. సో ఆ మూమెంట్ నాకు ఎప్పటికీ గుర్తొస్తూ ఉంటుంది. అది నేను చాలా మిస్ అవుతా. ఫ్యామిలీ ఆబ్వియస్లీ మిస్ అవుతా. నేను ఉంటే మా అమ్మకి బాగా అనిపిస్తుంది, కానీ నేను ఉన్నా లేకున్నా తను లైక్ నన్ను పీపుల్ గ్రీట్ చేస్తారు కదా. రోజు మా మమ్మీ వీడియోస్ చూస్తుంది. ఇప్పుడు వీళ్ళు కలిశారు, మీరు కలిశారు, మా అమ్మ అంటది అందరు చూసే విధానం వేరుంటుంది, మా అమ్మ చూసే విధానం వేరుంటుంది నా వీడియోస్. ఎందుకంటే వాళ్ళ ఫేస్లో ఎంత హ్యాపీనెస్ ఉంది నిన్ను కలిస్తే, ఎంత మంచిగా ప్రేమగా నిన్ను ఒక తమ్ముడా అన్ననా లైక్ ఎంత కొడుకా ఇట్లా చూసుకుంటున్నారు, ఎంత ప్రేమగా వాళ్ళు చూసుకుంటున్నారు నిన్ను అని చెప్పేసి చెప్తుంది. అండ్ మా మమ్మీకి స్టార్టింగ్లో చాలామంది నెగిటివ్గా చెప్పేవాళ్ళు అన్నట్టు, ఎందుకు దొక్కుతాండు, ఎందుకు పనికొచ్చేది అది, ఉత్తుత్తిగానే రోడ్ల మీద తిరుగుతాండు, అది ఏమన్నా పనికొస్తుందా, పైసా వస్తుందా, కడుపు నిండుతుందా, ఇలా చాలామంది చెప్పేవాళ్ళు. ఎప్పుడైతే నన్ను
మీడియాలో చూడడం కానీ, నా మీద న్యూస్ కవరేజ్ అవ్వడం కానీ, న్యూస్ పేపర్స్ పబ్లిష్ అవ్వడం కానీ, ఎవరైనా ఒకప్పుడు నేను లైక్ అలా అన్నవాళ్ళు ఇప్పుడు చాలామంది వాడు మావోడే, లైక్ మావోడే నాకు తెలుసు అని చెప్పుకోవడానికి చాలా గర్వంగా ఫీల్ అవ్వడం అండ్ చెప్పడం. నేను ఏదైనా ఎక్కడికైనా వెళ్తే వాళ్ళు నన్ను గుర్తుపట్టినప్పుడు, నాతో ఒక ఫోటో తీసుకున్నప్పుడు పక్కన మా అమ్మ ఉన్నప్పుడు తను గర్వంగా ఫీల్ అవ్వడం ఏ తల్లికి వస్తుంది? లైక్ అందరికీ రాదు కదా. దట్ టు పాజిటివ్ మేనర్లో, పాజిటివ్ వేలో, బికాజ్ సైక్లింగ్ కదా నాది. సో దట్ ఆ మూమెంట్స్ ఏవైతే నేను ఇవి ఇచ్చినో, నేను సాక్రిఫైస్ చేసిన మూమెంట్స్ అన్నిటికీ ఇది వర్త్ అని చెప్పేసి అనిపిస్తుంది. బట్ రియలీ మిస్సింగ్ మై ఫ్యామిలీ. మోర్ 7 years ఈ రైడ్ ఉంటుంది, తర్వాత కంప్లీట్గా ఫ్యామిలీ తోటి ఉంటా. దానికి కంటిన్యూషన్. మీరు ఇప్పుడు ఆస్ట్రేలియా సిడ్నీ వచ్చారు, సిడ్నీ నుంచి బ్రిస్బెన్ వెళ్తారు, బ్రిస్బెన్ నుంచి కెయిన్స్ వెళ్తారు, అండ్ దెన్ యూ కంటిన్యూ ఇట్ ఫర్దర్ ఫార్వర్డ్ ఆల్ ఓవర్ ఆస్ట్రేలియా. వేర్ కెన్ వీ సీ యూ నెక్స్ట్? లైక్ ఆఫ్టర్ ఆస్ట్రేలియా, వాట్ ఆర్ యువర్ ప్లాన్స్ అండ్ వాట్ ఆర్ యువర్ ఫ్యూచర్ గోల్స్? సో ఇప్పుడు ఆస్ట్రేలియా తర్వాత నెక్స్ట్ న్యూజిలాండ్ వెళ్తాను. న్యూజిలాండ్ అయిపోయిన తర్వాత ఇండియాకి వెళ్తాను. సో March 2 మా సిస్టర్ పెళ్ళి ఉంది. అది అయిపోయిన తర్వాత ఒక 2 months అట్లా అన్ని కంట్రీస్కి వీసా వేసుకుంటా. నెక్స్ట్ ప్లాన్ వచ్చేసి ఇండియా టు ఇంగ్లాండ్. సో మేబీ 22 countries, అరౌండ్ 25,000 kilometers, సంథింగ్ లైక్ దట్. సో ఇంగ్లాండ్ వెళ్ళేసి యూరప్ మొత్తం కవర్ చేసి మళ్ళీ ఆస్ట్రేలియా వస్తాను. వచ్చేసి ఆస్ట్రేలియా మిగతా వెస్టర్న్ పార్ట్ ఏదైతే ఉందో అదంతా కవర్ చేస్తాను. తర్వాత నార్త్ అమెరికా అండ్ సౌత్ అమెరికా వెళ్తాను. ఆ తర్వాత ఆఫ్రికా వెళ్తాను. సో అప్పుడు నా 6 continents రైడ్ ఏదైతే నా డ్రీమ్ ఏదైతే ఉందో 6 continents రైడ్ చేయడం అనేది, ఈ 6 continents రైడ్ అయితే నేను కంప్లీట్ చేస్తా. ఎట్ ద ఎండ్ చాలా హ్యాపీగా ఇంకొక 7 to 8 yearsలో ఇది ఉంది. ఈ 8 years నన్ను చూడొచ్చు మీరు సోషల్ మీడియాలో డిఫరెంట్ సిచ్యువేషన్స్లో నన్ను నేను పడేసుకోవడం, డిఫరెంట్ ల్యాండ్స్కేప్లలో, డిఫరెంట్ ల్యాండ్స్కేప్, డిఫరెంట్ టెరైన్స్, డిఫరెంట్ వెదర్, డిఫరెంట్ నేచర్, డిఫరెంట్ కల్చర్, డిఫరెంట్ ఫుడ్, డిఫరెంట్ మనీ, డిఫరెంట్ పీపుల్, ప్రతి ఒక్కటి డిఫరెంట్గా ఉంటుంది. ప్రతి ఒక్కరు ఒక వారాన్ని, ఒక నెలని, ఒక సంవత్సరాన్ని అలాగే బతుకుతారు. అంటే రోజు అలాగే ఆ లైఫ్ని బ్రతుకుతూ ఉంటారు. పొద్దునుండి మీరు సాయంత్రం వరకు, మీ పొద్దున ఆఫీస్కి వెళ్ళేటప్పుడు అవే రోజు చూస్తారు, అవే మనుషుల్ని రోజు చూస్తారు, అదే ఫేస్ రోజు చూస్తారు. అంటే మీరు ఒక వారాన్ని ఒకేలాగా రోజు బ్రతుకుతూ ఉంటారు. యాజ్ ఏ నార్మల్ గాయగా నేను ఎంచుకున్న లైఫ్లో ఒక రోజుని మళ్ళీ నిన్న బ్రతికినట్టు బ్రతకను. ఎందుకంటే నేను తొక్కే రోడ్డు మళ్ళీ తొక్కను, చూసే మనిషిని మళ్ళీ చూడకపోవచ్చు, తిన్న తిండి, తిన్న రెస్టారెంట్ మళ్ళీ తినకపోవచ్చు, తిన్న మాట, తిన్న పర్సన్తో మళ్ళీ ఉండకపోవచ్చు, చూసిన నేచర్ మళ్ళీ చూడకపోవచ్చు. ప్రతి ఒక్కటి నిత్యం కొత్తదనం ఉంటుంది నా రైడ్లో. సో అది నాకు ఇంకా ఎగ్జైట్మెంట్ని ఇచ్చేసి ఇంకా ముందేముందనే తెలుసుకోవాలనే ఆతృత, ఉత్సుకత అంటారు కదా, ఇవన్నీ నా రైడ్లో చూస్తారు. సో మీరు నన్ను ఇంకా చాలా దూరం, చాలా పైన చూస్తారు మీరు. చూడాలనే మేము అనుకుంటున్నాం. అండ్ వి విష్ యూ దిస్ మూమెంట్ ఆఫ్టర్ 6 years ప్రౌడ్గా లైక్ ఫీల్ అవుతారు, షూర్ అది. థ్యాంక్ యూ వెరీ మచ్. యంగ్ జనరేషన్కి మీరు ఇచ్చే అడ్వైస్ ఏంటండి? యంగ్ జనరేషన్కి అంటే ఇప్పుడు చిన్న లైక్ నేను ఇక్కడ చూసిన పిల్లల్ని చూశాను. చిన్నప్పుడు మన పేరెంట్స్ పెంచిన విధానానికి ఇప్పుడు పేరెంట్స్ పెంచుతున్న విధానానికి చాలా తేడా ఉంది, విచ్ ఈస్ గుడ్ యాక్చువల్లీ. ఎందుకంటే చిన్నప్పుడు ఏదైనా కావాలి అని అంటే మనల్ని కేర్ చేసేవాళ్ళు చాలా తక్కువ. ఎందుకంటే వాళ్ళ సిచ్యువేషన్స్ అలా ఉండేటివి. లైక్ మనీయే కానీ, థింగ్సే కానీ, ఒక బట్టలు కొనియాలన్నా కూడా వాళ్ళు అఫోర్డ్ చేసేలాగా లేకుండే, వాళ్ళు అంత అఫోర్డ్ చేయలేకపోయేవాళ్ళు. చిన్నప్పుడు మనం ఏదైనా చిన్న తీట పని చేస్తే ఇప్పుడు కొట్టడానికి కూడా లేదు, గట్టిగా గద్దించడానికి కూడా లేదు. బట్ కుక్కలను కొట్టినట్టు కొట్టేది చిన్నప్పుడు మనల్ని, అండ్ రక్తాలు కూడా వెళ్ళేటివి కొడితే. లైక్ అట్లా పెంచారు మనల్ని, ఒక భయంతో పెంచారు. బట్ ఇప్పుడున్న పిల్లల్ని చాలా జాగ్రత్తగా ప్రేమతో పెంచుతున్నారు. ఇందులో ఒక్కటేంటంటే వాళ్ళలో ఏదైనా వస్తే తట్టుకునే అంత శక్తి ఉండట్లేదు. అంటే వాళ్ళు చాలా లైక్ స్మూత్గా, ఎప్పుడైతే థింగ్స్ని స్మూత్గా హ్యాండిల్ చేస్తామో అది ఒక ఫ్రెజైల్లో ఉండి ఒక గ్లాస్ లాగా ఉంటుంది. లైక్ మనం ఎలాంటి వాళ్ళం అంటే ఒక స్టీల్ గ్లాస్ కొడితే ఆడబడతాం, సౌండ్ వస్తుంది,
అట్లనే ఉంటాం, పడితే చిన్న బొక్క పడవచ్చు అంతే. కానీ ఇప్పుడు జస్ట్ గిట్లా చిన్న వదిలేసిన గ్లాసులు పగిలిపోతున్నాయి. సో అలాంటి వాళ్ళని పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో టఫ్ సిచ్యువేషన్స్ చూపెట్టండి వాళ్ళకి, వాటి నుండి ఎలా బయటపడాలో నేర్పించండి అండ్ వాళ్ళని టఫ్గా చేయండి అంతే. అపురూపంగా పెంచండి, ఎంతవరకు పెంచుతారో అంతవరకు. బట్ వాళ్ళు ఎంత టఫ్గా పెంచితే, ఇప్పుడు నేను ఇక్కడ ఇంత రఫ్ లైఫ్ లీడ్ చేస్తున్నా, లైక్ రఫ్ అంటే రఫ్, రోడ్డు మీద వంట లిటరల్లీ. పాము కుడుతుందో, తేలు కుడుతుందో, కుక్క గారుస్తుందో, పులి వస్తుందో, సింహం వస్తుందో, ఏనుగు దొక్కుతుందో ఏమీ తెలియదు. స్టిల్ ఒక్కొక్కసారి రూపాయి ఉండదు, తిండి అన్నిటికీ ఓడ్చుకొని ఇంత రఫ్గా ఉన్నా అంటే చిన్నప్పుడు నేను చూసిన రఫ్నెస్ ఇంకా హార్డ్గా ఉంది. సో కాబట్టి ఇప్పుడున్న యంగ్ జనరేషన్ని ఏదైనా అవుతుంది, ఎంత కష్టమైనా వస్తుంది, కానీ రేపు ఈ కష్టం ఉండదు. సో ఇది ఇప్పటి వరకే. సింపుల్గా చెప్తా, 10th క్లాస్లో నువ్వు చదువుతున్నప్పుడు ఎగ్జామ్స్ అప్పుడు ఎంత బాధ అనిపించే, ఎంత కష్టం అనిపించేది. రేపు ఎగ్జామ్స్ అయిపోగానే క్వశ్చన్ పేపర్ రాసుకొని రమ్మంటారు టీచరు, హాఫ్ ఇయర్లీ క్వార్టర్లీ అయిపోయి నువ్వు రాయకుంటే భయపడతావు కదా. ఆ సిచ్యువేషన్ అంతా నీ కొడతాడు, దెబ్బలు తింటావు, స్కూల్కి పోవాలంటే భయపడతావు. ఇప్పుడు అదే 10th క్లాస్ గురించి నలుగురం దోస్తులం కూర్చుండి మస్తు హ్యాపీగా ముచ్చట పెడతా ఉంటాం. ఆ సిచ్యువేషన్ అప్పుడు బాధ ఉండే, కానీ ఇప్పుడు అది స్వీట్ మెమొరీ అయింది. సో నువ్వు ఆ బాధను అప్పుడు భరిస్తే రేపు నీకు చెప్పుకోవడానికి ఒక స్టోరీ ఉంటుంది. సో కాబట్టి ఎలాంటి సిచ్యువేషన్ అయినా ఫేస్ చేయండి, దానికి భయపడి పారిపోయి లైఫ్ నేను చేసుకోవడమే కానీ ఇంకేదో చేయడం చేసి పేరెంట్స్ని బాధ పెట్టకూడదు. ఎలాంటి సిచ్యువేషన్స్ అయినా నిలబడండి, ఏదో ఒకటి అవుతుంది. బ్రతికుంటే దాన్ని నువ్వు సాల్వ్ చేసుకోవచ్చు. చచ్చిపోతే ఇంకేమైనా చేస్తే దానికి నువ్వు కన్నీరు మిగిల్చిన వాళ్ళు అవుతాం. బట్ మనం పోవడం వల్ల మనల్ని పెంచిన పేరెంట్స్ అసలు చాలా బాధపడతారు. ఆ బాధ ఎప్పుడు తెలుస్తా అంటే నీకు నువ్వు ఒకరిని కన్నప్పుడు, లేకుంటే నువ్వు ఒకరిని పెంచినప్పుడు మాత్రమే తెలుస్తుంది. సో కాబట్టి స్ట్రాంగ్గా ఉండండి, ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా కూడా ఫేస్ చేయండి, డిస్కస్ చేయండి పేరెంట్స్ తోటి. అది ఎలాంటిది, ఎంత గలీజ్ అయినా, ఎంత మంచి అయినా, దొంగ అయినా, లంగ అయినా, ఏ పనైనా కూర్చొని పేరెంట్స్ తోటి డిస్కస్ చేస్తే వాళ్ళు నీకు ఏదో ఒక ఐడియా చెప్తారు. ఇప్పుడు ప్రతి తాళానికి తాళం చెవి ఉన్నట్టు ప్రతి సమస్యకి ఒక సొల్యూషన్ ఉంటుంది. ఆ సొల్యూషన్ ఏంటి అనేది నీకు తెలియకపోవచ్చు, బట్ ఎంతోమందికి తెలిసి ఉంటుంది. అది నీకు గైడ్ చేయొచ్చు, లేకుంటే నీ అండగా ఉండొచ్చు. నీ కష్టాలలో వాళ్ళు తోడుండదు, ఫ్రెండ్ అయినా ఫ్యామిలీ అయినా ఎవరైనా కూడా. జస్ట్ స్ట్రాంగ్గా ఒక కష్టానికి నిలబడితే తప్పకుండా నువ్వు సాధించి లైఫ్లో గొప్ప వాళ్ళు అవుతావు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు మీ విలువైన సమయాన్ని మా కోసం ఇంత ఓపిక్గా మేము అడిగిన క్వశ్చన్లకి సమాధానాలు చెప్పి ఇంత ఓపిక్గా చెప్పినందుకు మిమ్మల్ని కలవడం కూడా మాకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. లైక్ నేను ఎప్పుడు ఇంతమందితో కూర్చొని ముచ్చట పెట్టినప్పుడు లైక్ మీకు ఇంటర్వ్యూ చేస్తేనే మీకు ఇంతసేపు మాట్లాడారు. అది పక్క పెట్టి మనం మాట్లాడుకుంటే 2-3 రోజులైనా అన్నీ మర్చిపోయి మాట్లాడుకుంటాం. సో దట్ లైఫ్ అంటే ఇదే. ఇప్పుడు చెప్పుకోవడానికి ఒక స్టోరీ ఉంది నాకు, అంటే చెప్పడానికి ఒక స్టోరీ ఉంది. సో ఇలా ఈ స్టోరీ ఎంతో మందికి చెప్పొచ్చు, నా తరాలకి వాళ్ళకి చెప్పొచ్చు. ఒకటే చెప్తున్నా, స్ట్రాంగ్గా ఉండండి. ఒక నది పారుతూ ఉన్నప్పుడు అందులో మధ్యలో కట్టెలు వస్తాయి, పెద్ద పెద్ద రాళ్ళు వస్తాయి. ఫాస్ట్గా ఒక వరద వచ్చినప్పుడు అన్నీ కొట్టుకోపోతాయి. కానీ ఒక గడ్డి ఉంటుంది, ఎంత వరద వచ్చినా అది వంగుతుంది కానీ కొట్టుకోపోదు. సో వీలైతే గడ్డిలా బ్రతుకుదాం, మళ్ళీ వరద తగ్గిపోయాక అది మళ్ళీ లేచి నిలబడుతుంది. కష్టం వచ్చినప్పుడు నువ్వు కష్టపడతావు, వంగుతావు, బెండ్ అవుతావు, అన్నీ చేస్తావు. నిలబడితే బ్రతుకుతావు, కొట్టుకోపోతే ఇంకా అదే. బట్ నిత్యం పోరాడుతూనే ఉండాలి జీవితంలో, అంతే. నేను నేర్చుకున్నది అదే. బట్ ఇలా కొత్త వాళ్ళని కలిసి కొత్త వాళ్ళతో మాట్లాడడం, షేర్ చేసుకోవడం, వాళ్ళ స్టోరీస్ వినడం, ఇవన్నీ కూడా చాలా ఏం నేర్చుకుంటున్నావు అంటే లైఫ్లో ఏం అచీవ్ చేసావు, ఏం సంపాదించావు అంటే డబ్బులు సంపాదించలేదు, కానీ జీవితానికి సరిపోయే అన్ని మెమొరీస్ సంపాదించాను. అవి నాకు చాలు. థ్యాంక్స్ టు అందరికీ. ఇంతకన్నా ఎక్కువ ఇంగ్లీష్ మాట్లాడితే బాగోదు.
బాయ్ బాయ్.